లోపే మీరు కార్డులు పెట్టుకోవాలి, ఖచ్చితంగా మీరు అందరూ రావాలి అని చెప్పి కొంచెం అందరినీ బాగా తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టాను. చాలా కాలం క్రితం నుంచి గురువుగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాటి నుంచే మీకు ఏది అందాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ కర్తవ్యం మీకు ప్రసాదింపబడుతుంది. దాన్ని అవగాహన చేసుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని గురువుగారు చెప్తూ ఉండేవారు. అది ఎంతవరకు మరి నాకు ఎక్కిందో నాకు ఇంకా కన్ఫర్మ్గా లేను. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత భారతరత్న ఇచ్చారు వాజ్పేయి గారు. మదన్ మోహన్ మాలవ్య అనేటువంటి వాళ్ళిద్దరికి భారతరత్న ఇచ్చారు. దానికి దీనికి ఏంటి సంబంధం అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆయా రోజుల్లో ఇచ్చినటువంటి చిన్న చిన్న లెక్చర్స్, అంటే చిన్న వాడు పార్లమెంట్లో మాట్లాడింది, అక్కడ మాట్లాడింది, ఇక్కడ మాట్లాడింది లెక్చర్స్ కొన్ని ఒకటి రెండు పేపర్లో వేశారు, తల టీవీలో కూడా చూపించారు. నిజంగా అవి చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది. ఏంటంటే ఎక్కడున్నాం మనం, ఏదో ఆధ్యాత్మికత అనుకుంటాం, ఇంకోటి అనుకుంటున్నాం, ఏదో చాలా చేసుకుంటున్నాం. వాళ్ళు తమ చుట్టూ ఉండేటువంటి సమాజం పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు, నమ్మకం కలిగి ఉన్నారు. వాజ్పేయి గారు మాట్లాడుతూ నిజంగా బోల్డ్ తప్పులు చేస్తున్నారు ప్రజలందరూ, ఎవరిలోనూ శ్రద్ధ లేదు. మనకు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, సినిమాల్లో ఎవరు శ్రద్ధ పెట్టట్లేదు, ఆట పెట్టట్లేదు, దానివల్ల అందరినీ చంపేయండి, అలాంటి సినిమాలు కూడా వచ్చాయి. వాళ్ళు తాలూకు మీటింగ్స్లో అక్కడ వాళ్ళు మనుషుల్లో ఉండేటువంటి పాజిటివ్ సైడ్ మాత్రమే చూస్తున్నారు, అసలు నెగిటివ్ సైడ్ చూడలేదు వాళ్ళు. ఆ రెండు లెక్చర్స్ నేను విన్నది కూడా. అంటే ఒక 100 మందిలో ఒక్కడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ ఒక్కడి గురించే మాట్లాడారు వాళ్ళు. చాలా ఏడుపు వచ్చింది నాకు. ఓయ్యో మనం ఏంటి, మనం ఇదా మనం చేస్తుందని. ఎందుకంటే నేను వీళ్ళెవరో మీటింగ్ చెప్తే రారు, వీళ్ళని ఎలాగైనా రప్పించాలి కాబట్టి, వీళ్ళు అలా చెప్తే రారు కాబట్టి 9 గంటల్లోపు వస్తేనే కార్డుని తీసుకుంటాం అని ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టాలి మనం అనేటువంటి దృక్పథంలో మేముంటే, మా టీం ఉంటే, వారు అంత ఎత్తుల్లో ఉండి కూడా మనుషుల్లో ఉండేటువంటి పాజిటివ్ సైడే, అంటే సమాజంలో ఎవరైతే వాళ్ళ పనులు చిత్తశుద్ధితో చేస్తున్నారో ఆ చిత్తశుద్ధిని చూస్తూ దేశం తాలూకు గౌరవాన్ని ఇనుమడింపజేయాలని, ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని వాళ్ళ తాలూకు లెక్చర్స్లో వాళ్ళు చెప్తున్నారు. అంటే మన దృష్టి ఎలా ఉండాలనేటువంటిది ఎక్కడెక్కడి నుంచి అందుతుంది అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ. అందుకని మనుషుల్లో ఎప్పుడూ కూడా వ్యక్తం చేసేటప్పుడు ఉన్నత శిఖరాల వైపు ఒక మనిషి ప్రయాణింప చెయ్యాలంటే ముందు ఎదుట వ్యక్తిలో నిజాయితీని నమ్మాలి. ఇదే హ్యానిమన్ గారు కూడా చెప్పింది చిత్రంగా. సైకోటిక్ మయాజం తాలూకు ఇంట్రడక్షన్లో హ్యానిమన్ గారు చెప్తూ, అసలు మయాజం అంటే జబ్బు అంటే ఏంటి, మయాజం అంటే హోమియోపతిలో దీర్ఘ వ్యాధులు కలగజేసేటువంటిది. దీర్ఘ వ్యాధులు ఎలా వస్తాయి అనే దానికి ఆయన క్రానిక్ డిసీజెస్ అనే పుస్తకంలో ఇంట్రడక్షన్ రాస్తూ హ్యానిమన్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, డివాయిడ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ ఈజ్ సైకోటిక్ మయాజమ్స్ కీనోట్ అన్నాడు. అంటే నిజాయితీ మీద నమ్మకం లేకపోవటం అనేటువంటిదే అసలు జబ్బు. ఒక తాలూకు దీర్ఘవ్యాధి ప్రారంభం కావాలంటే వాడిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి, నిజాయితీ మీద నమ్మకం లేకపోవడం. అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తున్నాడంటే వీడు దొంగ, అంటే నిజాయితీ అంటే అక్కడ ఎదుటి వ్యక్తినే కదా, తనలోనైనా ఎదుటి వ్యక్తిలోనైనా సరే నిజాయితీ మీద నమ్మకం లేకపోవటం అనేటువంటిది సైకోటిక్ మయాజం తాలూకు కీనోట్ అని హ్యానిమన్ గారు చెప్పారు. కాబట్టి ఒక చిన్న హెరింగ్ పుట్టినరోజు అనేటువంటి ఒక చిన్న ఫంక్షన్, ఆ మహానుభావుడికి మనం ఇచ్చేటువంటి నివాళి జరుపుకుందాం అని గత 5 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటుంటే, ఆయన మన వైపు ఎన్ని మెట్లు దిగొచ్చి ఏ విధంగా నేర్పిస్తున్నారు అనేటువంటిది నాకు అది చదివిన తర్వాత కళ్ళు చెమర్చాయి. అంటే మనం ఈ సిన్సియర్గా 4-5 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే మన జీవితాల్లో రావాల్సిన మార్పు ఏ విధంగా రావాలనేటువంటిది వెంటనే ఆయన, నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది ఇది, వీళ్ళందరిలోనూ నిజాయితీ ఉందని నమ్ము,
9 గంటలకల్లా కార్డులు తేవాలని రూల్ ఏం కాదు, కానీ అలా చెప్తే కానీ మీరు రారు అని నాలో ఉండే జబ్బు ఉంది చూసారా, దాని గురించి ఆయన హెచ్చరించారు. అలాగే ఇప్పుడు నేను నాలో చెప్పాను, ఎవరికి వాళ్ళు ఇప్పుడు 9 గంటలకి వాళ్ళు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి 9 గంటల ఏం మొదలు పెడతారులే 9:30కి వెళ్దాం అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ జబ్బుల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ తాలూకు ప్రిన్సిపల్కి మనం అంటే ఈ ధర్మానికి మనం ఈ రకంగా జరిగింది అనేటువంటిది మీ ముందు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న సందర్భంతో నేను నా తాలూకు ఇదిని మొదలు పెట్టాను. అసలు చెప్పాలనుకున్నది ఇది కాదు, కానీ ఇది అనుకోకుండా ఈ సంఘటనలు ఇలా జరిగి వారి తాలూకు ప్రేమ మన మీద ఎంతగా వర్షిస్తోంది అనేటువంటిది నాకు అర్థమైంది. అది మీ అందరితోనూ పంచుకోదలుచుకుని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక రెండో పాయింట్, హెరింగ్ గారు ఆయన ఒక ఇంగ్లీష్ డాక్టర్గా, ఒక ఎలోపతి డాక్టర్గా ఆయన చాలా మంచి సర్జరీస్ చేస్తారు, ఆపరేషన్లు చేయడంలో దిట్ట. అయితే ఈనాడు అలోపతి డెవలప్ అయినట్టు 200 సంవత్సరాల క్రితం లేదు. అప్పట్లో చాలా మోటు పద్ధతుల్లో వైద్యం జరిగేది, ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్ వైద్యంలో. ఒకరోజు ఒక ఆపరేషన్ చేస్తూ ఆయన తాలూకు చూపుడు వేలు, కుడి చెయ్యి చూపుడు వేలికి గాయం అయ్యింది. అయితే ఆయన కొంత అతి విశ్వాసంతో కావచ్చు, ఇంకో విశ్వాసంతో కాబట్టి దాన్ని వాటిని అశ్రద్ధ చేశారు. మన అదృష్టం కొద్దీ ఆ అశ్రద్ధ కాస్త ఒక వారం తిరిగేసరికి అది పుండు కింద డెవలప్ అయిపోయింది. సరే, అప్పుడేవో ఇంగ్లీష్ మందులు వాడారు, తగ్గలేదు. తగ్గకపోతే వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన కూడా ఆపరేషన్ చేసే ఎంఎస్ఏ, సార్ ఇలా నా వేలు ఇన్ఫెక్ట్ అయింది, ఆపరేషన్ చేస్తుంటే నన్ను మరి ఆపరేషన్ చేయకపోతే ఎలాగా, నేను ఇది తగ్గించండి అని ఆయన అడిగారు గురువుగారు. గురువుగారు అన్నారు ఆయన్ని, ఆయన హెరింగు ఇది ఇంక మన మందులతో తగ్గదమ్మా, దానికి కోసేయాల్సిందే అని చెప్పారు. ఎక్కడికి ఇక్కడికి వేలు ఇక్కడికి కోసేయాల్సిందే, తద్వారా నువ్వు రక్షింపబడతావు, లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావు అని చెప్పాడు. అప్పుడు ఈయనన్నారు, అసలు నేను పుట్టిందే ఆపరేషన్లు చేయడం కోసం, నన్ను డాక్టర్ చేసింది ఆ ప్రభువు ఆపరేషన్లు చేయడం కోసం, అంటే తను తాను తెలుసుకున్నటువంటి నిజమైన ప్రభువు, అంతేగాని పాంప్లెట్లు పంచిపెట్టే ప్రభువు కాదు. ఏం చెప్పారు ఆయన, నేను పుట్టింది ఆ ప్రభువు నన్ను పుట్టించింది ఆపరేషన్లు చేసి మానవాళికి సేవ అందించడం కోసం, అలాంటప్పుడు ఈ వేలు తీసేస్తే నేను ఆపరేషన్లు చేయలేను, దానికన్నా నేను వెళ్ళిపోయినా నాకు సుఖమే అన్నాడు. నా కర్తవ్యం ఏమిటో ఆయన ఆల్రెడీ నిర్దేశించారు ఆ ప్రభువు గారు. ఇప్పుడు ఆ కర్తవ్యం నేను చేయలేకపోతాను అనుకోండి, అలాంటప్పుడు నాకు ఈ దేహం అక్కర్లేదు అన్నాడు. అది చూసి గురువు గారు ఆశ్చర్యపోయారు, ఈయన తాలూకు మనోనిబ్బరాన్ని చూసి. సరే ఏం చెప్తాడు, ఆయన మౌనంగా ఉండిపోయారు. సరే ఈయన ఇంటికి వచ్చేసారు. ఆ వేలు నెమ్మదిగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి మొత్తం చీము పట్టేసి ఆయనకి జ్వరం రావడం మొదలుపెట్టింది. సరే ఈలోపు ఏం జరిగిందంటే, ఆ గురువు గారే ఈయనకి ఒక బాధ్యత అప్పగించారు. ఎవడో హ్యానిమన్ అంట, ఏదో హోమియోపతి అనే శుద్ధి సిద్ధాంతం పట్టుకుని జనాల్ని ఓదరగొడుతున్నాడు, నువ్వు చాలా తిట్టవు కాబట్టి నువ్వు ఎలా అయినా సరే ఆ హ్యానిమన్ గారు రాస్తున్న పుస్తకాలకి వ్యతిరేకంగా ఒక పుస్తకాన్ని రాయి, దాన్ని మనం ప్రచురిద్దాం, తద్వారా ఆ హోమియోపతి అణిగిపోతుంది అని చెప్పి ఈయనకి చెప్పారు. ఆ క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. సరిగ్గా ఈయన కూడా ఆ హ్యానిమన్ గారి పుస్తకం చదువుతూ ఉంటే, హ్యానిమన్ గారి పుస్తకం చదవడం అంటే అందులో ఏమీ గొప్ప విషయాలు ఉండవు, ప్రకృతిలో జరుగుతున్న నియమావళినే ఆయన పుస్తకంలో రాశారు. అందుకని అదంతా చదువుతుంటే ప్రకృతిలో జరిగేది ఏది కాదనగలం మనం. హెరింగ్ గారు అందులో కాదనడానికి ఆయనకి ఏం కనిపించలేదు. దాంతో ఆయన దాని పట్ల కొంత ఆకర్షితులయ్యారు. సరిగ్గా అదే టైంలో ఈ పుండు రావటం, అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి, కాదు ఇలా హోమియోపతి అనేటువంటి దాంట్లో కొంచెం మంచి మందులు ఉన్నాయి, ఇవి తగ్గుతాయి, నా మాట వినని చెప్పి ఈయన్ని ఎలాగో అలా ఒప్పించి, ఆల్రెడీ ఈయన కూడా కొంత దానికి ఈయనకి కావాల్సింది ఏంటి, ఆపరేషన్ చేయటం. దానికోసం హోమియోపతి వాడటానికైనా ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకు, మానవాళికి సేవ చేయాలి, నన్ను ఏ కర్తవ్యానికైతే ఆ ప్రభువు ఎంచుకున్నాడో అది కంప్లీట్ చేయాలి, దానికోసం నేను హోమియోపతి వాడతానన్నాను. సరే తీసుకెళ్తే ఆయన ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు ఇచ్చారు. దాంతో ఈ వేలు పుండు కాస్త తగ్గిపోయింది. ఇప్పుడు ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేస్తున్నాను, ఎన్నో ఆపరేషన్లు చేశాను, తీరా నాకు జబ్బు వస్తే నేను ఏం చేసుకోలేకపోయాను. ఇలా దారులు మూసుకుపోయినటువంటిది కాకుండా దారులు తెరుచుకునేటువంటి శాస్త్రంలోకి ప్రయాణిద్దాం అని చెప్పి తన పుస్తకాలన్నీ, ఇంగ్లీష్ పుస్తకాలన్నీ అట్టగట్టేసి ఓ పక్కన పడేసి హోమియోపతి నేర్చుకోవడం మొదలుపెట్టారు.
అది కూడా